హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణిటెక్ తెలుగు ఛానల్. సో మీరు మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీరు దేని గురించి ఎక్కువ యూజ్ చేస్తారు? కాల్స్ యూజ్ చేయడానికి, లేదంటే సాంగ్స్ వినడానికి, వీడియోస్ చూడడానికి, సోషల్ మీడియా యాప్స్ ఏదైనా యూజ్ చేయడానికి మన మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేస్తుంటాం. అలాంటి వాటిలోనే మీరు మ్యాక్సిమం దేని గురించి యూజ్ చేస్తారంటే ఎక్కువ మంది కాల్ గురించి అనేసి యూజ్ చేస్తారు. సో అలాంటి కాల్ సెట్టింగ్స్లో ఉన్న ఒక సెట్టింగ్ని మీరు ఆన్ చేసుకోవడం వల్ల మీరు అందరి ముందు స్పెషల్గా కనిపిస్తారనమాట. ఆ సెట్టింగ్ అనేది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆ సెట్టింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్ డైలర్ ప్యాడ్ అనమాట. డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని మీ ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎవరికైనా ఫోన్ వచ్చినా మీరు రిసీవ్ చేసుకోవాలన్నా ఈ డైలర్ ప్యాడ్ను యూజ్ చేస్తారనమాట. ఈ డైలర్ ప్యాడ్లో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని మాత్రం ఫోన్ చేస్తుంటారు. సో ఈ డైలర్ ప్యాడ్లో ఒక ఫోటోని అనేది సెట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది ఊహించుకోండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మీ మొబైల్ ఫోన్ యొక్క డైలర్ ప్యాడ్లోనే మీకు నచ్చిన హీరో హీరోయిన్స్, లేదంటే మీ బాయ్ ఫ్రెండ్స్, లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ కానీ మీకు నచ్చిన ఫొటోస్ని అనేది మీరు వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ మొబైల్ ఫోన్ డైలర్ ప్యాడ్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ వాల్పేపర్ అనేది వస్తుంది. అలాగే డైలర్ ప్యాడ్లో ఉన్న నెంబర్స్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని అనేది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో చేయబోయే మరిన్ని వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ డైలర్ ప్యాడ్లో మనం ఫోటోని సెట్ చేసుకోవాలంటే డైలర్ ప్యాడ్లోనే ఏదైనా సెట్టింగ్ ఉంటుందా బ్రో అంటే లేదు గాయస్. దీని గురించి మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ నుండి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీరు ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మై ఫోటో ఫోన్ డైలర్ అనేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. అలాగే టర్మ్స్ ఆఫ్ యూజ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. రీడ్ అండ్ యాక్సెప్టెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిఫాల్ట్ కాల్ ఫోన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. చేంజ్ డిఫాల్ట్ యాప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ అప్లికేషన్ని డిఫాల్ట్గా ఫోన్ కాల్ లేదంటే డైలర్ ప్యాడ్ యూజ్ చేసినప్పుడు కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్మిషన్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ పర్మిషన్ అన్నిటిని అలౌ చేయండి. నెక్స్ట్ ఈ యాప్ ఒక హోమ్ ఇంటర్ఫేస్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ప్రో వర్షన్ కూడా ఉంటుంది, కానీ మనకు అది అవసరం లేదు కాబట్టి దాన్ని వదిలేయండి. కిందకు వచ్చేసరికి డైలర్ ప్యాడ్ అనే ఆప్షన్ ఉంది. అలాగే కాల్ పోస్టర్, ఇన్కమింగ్ కాల్స్, ఆర్జీబీ కీప్యాడ్, యానిమేషన్, ఫ్లాష్ అలర్ట్. ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డైలర్ ఆప్షన్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ప్రీవియస్గా చేసుకున్న కాల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా రకాల ఫొటోస్ అనేది ఈ యాప్కి సంబంధించిన డిఫాల్ట్ ఫొటోస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ వీడియోస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ వీడియోస్ కూడా సెట్ చేసుకోవచ్చు అంటున్నారు. అలా కాకుండా ఈ ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఈ యాప్ వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్గా ఇచ్చిన ఈ వాల్పేపర్ని కాకుండా మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాల్పేపర్ని బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దీనికి మీరు గ్యాలరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏదో ఒక ఫోటోని సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు స్పీడ్గా చూపించాలి కాబట్టి నేను ఏదో ఒక ఫోటోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. నేను ఈ ఫోటోని ఎంటర్ చేసుకొని ఇక్కడ క్రాప్ చేసుకున్నాను అనమాట. క్రాప్ అండ్ అప్లై ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఫోటో అనేది అప్లై అయిపోతుంది. అలాగే మీకు దీనికి థీమ్ కావాలనుకుంటే డార్క్ థీమ్ లేదంటే లైట్ థీమ్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీ ఫోటో కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక ఫోటోని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేరే ఫోటోని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక ఫోటోని నేను ఇప్పుడు డిఫాల్ట్గా సెలెక్ట్ చేస్తాను. నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్రాప్ చేసుకున్నాను. క్రాప్ అండ్ అప్లై ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఫోటో అనేది ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లోకి మీకు సెట్ అయిపోతుంది అనమాట. దీన్ని వెనక్కి వచ్చినట్లయితే దీన్ని మీరు ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే కూడా చూసుకోవచ్చు అనమాట. వ్యూ డైలర్ నౌ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు ప్రీవియస్గా చేసుకున్న కాల్స్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన పేరు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డైలర్ ప్యాడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేసుకున్నట్లయితే కాల్ హిస్టరీ ఉంటుంది. మీరు ఎవరికి కావాలనుకున్నా ఈ కాల్ హిస్టరీ ద్వారా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసరికి కాల్ పోస్టర్ అనే ఆప్షన్ అనమాట. ఇందులో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న మీ కాంటాక్ట్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఇందులో కాల్ పోస్టర్ ఏ విధంగా కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా నచ్చిందనుకో దాన్ని ఎడిట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కాల్ వచ్చినప్పుడు ఏ విధంగా కాల్ పోస్టర్ కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సేమ్ ఇందాక వచ్చినట్లు మీ మొబైల్ ఫోన్ ఏదో ఒక ఫోటోని మీరు ఇక్కడ
సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మీరు ఎంతవరకు కావాలనేది క్రాప్ చేసుకొని క్రాప్ అండ్ అప్లై ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా క్రాప్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఫోన్ వచ్చినప్పుడు ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ ఫోటో వస్తూ ఇక్కడ మీకు యాక్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని అప్లై అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్లై అయిపోతుంది. అన్సేవ్డ్ నెంబర్ ఓన్లీ అనేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్ కాంటాక్ట్స్ ఈ 2 ఆప్షన్స్ని మీరు టిక్ మార్క్ ఇచ్చుకొని అప్లై ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇన్కమింగ్ కాల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఏ విధమైన నోటిఫికేషన్ కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సిస్టమ్ నోటిఫికేషన్ కావాలా లేదంటే ఫ్లోటింగ్ నోటిఫికేషన్ కావాలనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఈ నోటిఫికేషన్స్లో చాలా రకాల యానిమేషన్స్ స్టైల్స్ అనేసి ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలన్నా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కాల్ నోటిఫికేషన్ వచ్చేటట్లు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాకు ఇందులో ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసరికి RGB కీప్యాడ్ అనమాట. ఇందులో మీకు కీప్యాడ్లో వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఆప్షన్ ఏదో బాగుంది కాబట్టి దీన్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. ఇలాగే యానిమేషన్ అనే ఆప్షన్లో వచ్చేసరికి ప్రీవియస్గా ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్వైప్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటాయి. దీన్ని మీరు ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ అయితే మీకు నచ్చిందో ఆ ఎఫెక్ట్ అనేది మీరు ఒక్కొక్కటి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 29 ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. నేను ఈ ఎఫెక్ట్ నాకు నచ్చింది కాబట్టి దీన్ని సెట్ చేసుకొని వెనక్కి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్లాష్ అలర్ట్ ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీకు ఫ్లాష్ లైట్ వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా కావాలా లేదంటే వార్నింగ్ వచ్చేటట్లు కావాలా ఎమర్జెన్సీ కావాలా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోని ఇప్పుడు వరకు చూసినట్లయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని అనేది షేర్ చేసుకుంటే వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందన్నమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఫ్యూచర్లో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.